ఒక రాడ్ తీసుకొని కొట్టిన దానికంటే కూడా కొంతమంది మాటలు ఇంకా బలమైన గాయాలు మన హృదయంలో చేస్తాయి. బయట నుంచి వచ్చే శారీరక గాయాలు కొన్ని రోజులైనా మానిపోతాయి, కానీ ఈ మానసికంగా ఉన్న గాయాలు చాలా మందికి మానిపోవు. ఒక ఉదాహరణకు, ఒక వేలికి గాయం జరిగింది అనుకోండి. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు బాధలో ఏడుస్తున్నప్పుడే ఆ గాయం వారికి గుర్తు రాకుండా దాని నుంచి వారి ఆలోచనని మలుపుతాం. ఎందుకు? ఆ గాయాన్ని వైపు వారు ముడితే ఆ గాయం ఎన్నడూ కూడా మానదు అని. మానసికమైన గాయాలు కూడా అంతే. ఊరికే ఆ గాయాన్ని మీరు తడుతుంటే, పదే పదే ఆ గాయాన్ని ముడుతూ ఉంటే, దాని గురించి ఆలోచిస్తుంటే, దాని గురించే ధ్యానిస్తుంటే ఆ గాయము మానబడదు, అలాగే ఉంటది. ఒకవేళ శారీరకమైన గాయము మానడానికి సమయం ఇవ్వకపోతే అది ఇంకా పెద్ద గాయంగా మారి ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ అవుతుంది. ఒక్కొక్కసారి శరీరమే ఏమవుతుంది, సెప్టిక్ అయిపోయింది అంటారు. అంటే ఆ విషము శరీరం అంతా ఎక్కిందంట. ఎక్కడి నుంచి మొదలైంది? ఒక చిన్న గాయాన్ని పదే పదే తాకినప్పుడు. అదే విషయంలో మానసికమైన గాయాలను నువ్వు తడుతున్నావో, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో, గాయము లేదని కాదు, గాయపరచబడ్డారు, చాలా బాధ ఉంది, కరెక్టే, కానీ దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని అక్కడే ఉంటే అది విషపూరితంగా మారి జీవితాన్నే కృషింపజేస్తుందంట. ముందుకు వెళ్ళలేరు. గాయాలు కట్టే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రతి గాయాన్ని ఆయన మాన్పివేయగలడు. ఆ గాయం ఆయనకి ఇచ్చేసి క్షమాపణలో నువ్వు నడిచినట్లయితే దేవుని యొక్క విశ్వాసంలో కట్టబడతావు. 1 తిమోతి 1 అధ్యాయము 18 వచనాలు. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఎవరు నిన్ను గాయపరిచారో, ఎందుకు గాయమైందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాక్య ప్రకారం తెలిసింది ఏంటంటే